చేస్తే, మీరు సవాల్ చేస్తే, మీ సవాల్కి మీ ఛాలెంజ్కి భయపడి మా ముఖ్యమంత్రి ఏదో ఢిల్లీ పోతున్నట్టు, మీరు ఏదో ఛాలెంజ్ చేస్తే మీ ఛాలెంజ్కి ఏదో మేము ఇదైనట్టు మీరు మాట్లాడతాం. అసలు నువ్వు ఏ స్థాయిలో ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్నావు? శాసనసభలో కేటీఆర్, హరీష్ రావు శాసనసభలో ప్రతిపక్ష నాయకులా మీరు? పోనీ డిప్యూటీ సభాపతి నాయకుల? ప్రధాన ప్రతిపక్షం కాదు, ఉపపక్షం కూడా మీరు కాదు, మీరు ఒక ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేకు ఉండేటువంటి స్థాయిలో ఛాలెంజ్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్పందిస్తాడా? ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలి, ఒక ముఖ్యమంత్రిని నిలదీయాలి, ఒక ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దాన్ని క్వశ్చన్ చేయాలి అంటే మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి మీ ప్రతిపక్ష నాయకుడిని మీరు కేసీఆర్ని నియమించుకోరు. అరే అసెంబ్లీలోకి వచ్చి గ్రౌండ్ లో ఆట ఆడమంటే నేను బయటకు వచ్చి దూలాడతా అంటే ఎట్లా? మీకు ఇచ్చింది గ్రౌండ్ ఇచ్చారు, మీకు కోర్టు ఉంది, వేదిక ఉంది, మైక్ ఉంది, డయాస్ ఉంది, మొత్తం సమాజం చూస్తుంది. వాస్తవాలు ఏందో చెప్పు సభ ముందుకు వచ్చి. సభకు రావు, పారిపోతావు, ఫామ్ హౌస్లో పడుకుంటావు. నీ అల్లుడు కొడుకు వచ్చేసేమో బహిరంగ చర్చకు రా అని చెప్పేసి మాట్లాడతారు. 78 గంటలు టైం ఇస్తున్నా, 28 గంటలు టైం ఇస్తున్నా. మా ముఖ్యమంత్రికి నువ్వు 78 గంటలు 28 గంటల టైం అక్కర్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తాం మా ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ వస్తాడట, కాళేశ్వరం మీద చర్చ పెడతాడట, కేసీఆర్ వస్తాడట, తెలంగాణకు జరిగిన అప్పుల మీద చర్చ పెడతాడట, నేను అప్పులే చేయలేదనేటువంటి వాస్తవాలు చెప్తాడట అని మేము మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీ పెట్టిస్తాం. రమ్మనండి అసెంబ్లీకి, తీసుకురండి, మీరు పోయి బతిలాడి రిక్వెస్ట్ చేయండి. మీరు మీ ప్రతిపక్ష నాయకుడిని రిక్వెస్ట్ చేసి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మిమ్మల్ని బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలు భావిస్తారు. కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక అల్లుడు బావ బావమరిది ఇద్దరు పోటీ పడి నేను లైవ్లు ఉండాలంటే నేను లైవ్లు ఉండాలి, నన్ను ప్రజలు మర్చిపోద్దంటే నన్ను ప్రజలు మర్చిపోద్దని చెప్పేసి మీ యొక్క ఆధిపత్యం కోసం మీరు మాట్లాడుతారు తప్ప ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల